హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ అడ్రస్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్పి పెట్రోల్ బంక్ అయితే మనకు కడపకి వెళ్తాం అనమాట. మైదుకూరు అలాగే బద్వేలు ఇక్కడ ఎక్కడి సైడ్ నుంచి వచ్చినా ఈ షెడ్ కనిపిస్తుంది. ఇది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఈ విగ్రహం వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10 to 12 ఫీట్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బాగా వినండి. మైదుకూరు నుంచి కడపకు వస్తాము. కడప స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే అనమాట. 1 or 2 కిలోమీటర్స్ లోపల అయితే మనకి ఈ షెడ్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ షెడ్ లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుకుంటే చాలా లిమిటెడ్ గా తీసుకున్నారు. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మనము ఈ షాప్ లో అంటే ఈ షాప్ లో అని కాదు, మన యూట్యూబ్ ఛానల్లో కడప నుంచి ఇది 2వ వీడియో రిలీజ్ అయింది. ఇంకా ఈ విగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే కింద గరుత్వంతుడు అలాగే పాము అయితే చుట్టుకొని ఉందన్నమాట. ఇంకా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు అలాగే జింక అయితే మనకు లభిస్తుంది. ఇంకా మెయిన్ గా మన గణపతిని చూసుకున్నట్లయితే మనకు తాండవ రూపంలో అయితే అవైలబుల్ గా ఉన్నాడు, అంటే తాండవం చేస్తూ. ఇంకా ఈ షెడ్ లో డిఫరెంట్ అంటే ఇప్పుడు నేను 2 షెడ్లు వీడియోస్ తీశాను కదా, ఈ 2 షెడ్లకు గాను ఈ విగ్రహం వచ్చేసి యూనిక్ మోడల్ అయితే ఇక్కడ లభిస్తుంది. పైన కృష్ణుడు రాధ ఇక్కడ డీటెయిల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విగ్రహం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాంతో కృష్ణుడు మనకు వెన్న తింటున్నట్లయితే కనిపిస్తుంది అనమాట. ఈ విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ మనకు 10 నుంచి 12 అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా మరో విగ్రహం వచ్చేసి పరశురాముడు టైప్ లో నిలబడుకొని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సింహాలు అయితే మనకు ఇక్కడ చూడడానికి అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇంకో విగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి నంది వాహనం మీద కూర్చొని ఉన్నట్లు మనకి ఈ విగ్రహం అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఈ 2025 విగ్రహాల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనామా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక్కొక్కరికి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో కూర్చోబెడుతున్నారు బ్యాక్గ్రౌండ్స్. ఈ వీడియోకి లైక్ చేయకుంటే ఇంకా లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విగ్రహం కూడా 2025కు సంబంధించిన విగ్రహమే. ఇక్కడ డిజైన్ చూడండి. ఈ విగ్రహానికి సింపుల్ గా విగ్రహం ఒక్కటి ఉన్నా కూడా డిజైన్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉందన్నమాట. మనకు చాలా అంటే చాలా డీసెంట్ గా ఉందన్నమాట విగ్రహం. ఈ విగ్రహాన్ని ఆల్రెడీ మనము బ్యాక్ సైడ్ అయితే చూపించడం జరిగింది. చూడండి, ఇవే టోటల్ గా ఒక 8 నుంచి 10 విగ్రహాలు అయితే తీస్తున్నారు ఒక్కొక్క రకానికి. ఇంకా నెక్స్ట్ లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఈ లైన్ లో చూసుకుంటే మన ప్రొద్దుటూరులో ఉన్న విగ్రహాలు ఈ షెడ్లో ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్లో అందుకు ఫాలో అవుతుంటే డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ షెడ్లో నాకు నచ్చిన ఎస్పెషల్లీ చాలా అంటే చాలా చిన్న విగ్రహం, చిన్నగా బొమ్మ పెట్టుకొని హెవీగా డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కూర్చుంటుంది అనమాట. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి మామ. ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే ఇవే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, బై ఫ్రెండ్స్.